తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు ఆరోపణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. దీనిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ను కాదని సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ను నియమించింది. ఆ సిట్ దర్యాప్తులో ఇప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసింది కల్తీ నెయ్యి అనటానికి కూడా లేదని, ఎందుకంటే అది అసలు నెయ్యే కాదని సిట్ దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టుకు తెలిపింది. కెమికల్స్ తో నెయ్యిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేసి బోలేబాబా డైరీ వాటిని వైష్ణవి ఏఆర్ డైరీల పేరుతో టీటీడీకి సరఫరా చేసిందని సిట్ స్పష్టం చేసింది. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టుకు శుక్రవారం అనగా జూన్ 27 నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో తన దర్యాప్తులో ఇంతవరకు వెలుగులోకి వచ్చిన అంశాలతో కూడిన నివేదికను దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సిట్ సీల్డ్ కవర్లో అందజేసింది. ఆ నివేదికలో సిట్ తన దర్యాప్తులో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని, నిందితులు వివిధ న్యాయస్థానాలలో దాఖలు చేసిన పిటిషన్ల వివరాలను సమగ్రంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తునకు నిందితులు సృష్టిస్తున్న అడ్డంకులపై కూడా ఆ నివేదికలో సిట్ పొందుపరిచినట్లు సమాచారం. అలాగే నిందితులు సాక్షులను బెదిరింపులకు గురి చేస్తున్నారని కూడా సిట్ పేర్కొన్నట్లు చెబుతున్నారు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుణ్ణి కించపరుస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. విచారణ ఎంత లోతుగా జరిగినా నిజాలు బయటకు రావని, ఎవరూ నోరు విప్పరని, తమంటే ఇప్పటికీ టీటీడీ అధికారులలోనూ ప్రజల్లోనూ వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. విచారణ ఎంత లోతుగా జరిగినా నిజాలు బయటకు రావని, ఎవరూ నోరు విప్పరని, తమంటే ఇప్పటికీ టీటీడీ అధికారుల్లోనూ ప్రజల్లోనూ భయం ఉందని భావించారు. అయితే చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదని, అందులోనూ తిరుమల దేవుడి విషయంలో చేసిన అపచారానికి ఎంతటి వాడికైనా శిక్ష తప్పదని, ఎవరైనా కర్మఫలం అనుభవించక తప్పదని ఇప్పుడు తెలిసి వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు సిట్ విచారణలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు సిట్ ఇంతవరకు తన దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడంతో కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది బయటకు రావడం ఖాయమని అంటున్నారు.